నేను ఒక వీడియో పోస్ట్ చేసి దాదాపు వారం రోజు అవుతుంది. నాకు ఒక టీత్ని సర్జరీ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ పక్కన ఒక కేరళ స్టోర్ ఉంది. అక్కడ నుండి కొనుక్కొచ్చిన కేరళ అరటికాయ ఇది. దీంతో తయారు చేస్తున్న అరటికాయ బజ్జీది ఒక చిన్న రెసిపీ మీతోటి షేర్ చేస్తున్నాను. మలయాళంలో దీనికి ఏతక్యాపం, పഴംപൊരി అంటారు. ఇది ముందే రికార్డ్ చేసిన వీడియో అయినప్పటికీ సర్జరీ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సాధారణంగా కేరళ టీ షాప్లో దొరికే అరటికాయ బజ్జీ పొడవుగా కాస్త దొడ్డుగా కట్ చేస్తారు వాళ్ళు. కానీ నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసేటట్టు పొడవుగా కాస్త మందంగా కట్ చేస్తున్నాను. మా పాపకి అట్లా చేస్తేనే నచ్చుతుంది, అందుకని ఇలాగే కట్ చేసి పెడుతున్నాను. దీన్ని ఫ్రై చేయడానికి కావాల్సిన పిండి తయారు చేస్తున్నాను. కొద్దిగా మైదా పిండిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నీళ్ళు కూడా పోసి మంచిగా కలపాలి. ఇది కొద్దిగా క్రిస్పీగా రావాలండి. దీనిలోకి కొంచెం దోశ పిండి కూడా వేసుకోవచ్చు. పిండిలో కొద్దిగా షుగర్ వేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను దీంట్లోకి వేయట్లేదు. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు త్వరగా మాడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇదిగోండి, ఇది ఇలాగే కలపాలి. ఇంకా అరటికాయని దీనిలోకి ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ అరటికాయ బజ్జీ కేరళలో విడిచిపెట్టలేని జాతీయ 4 గంటల డెజర్ట్ అని చెప్పవచ్చు. ఈ రుచికరమైన అరటికాయ బజ్జీ కేరళ టీ షాప్లో కాకుండా కాలేజీలో, స్కూల్లో, ఆసుపత్రి మరియు కార్యాలయ క్యాంటీన్లో స్థిరమైన సౌకర్యవంతమైన ఆహారంగా అమ్ముతారు. ఇంతకుముందు నేను చాలా కేరళ రెసిపీస్ అప్లోడ్ చేశాను. మీకు ఇష్టమైతే ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ చలికాలంలో వేడివేడి టీతో పాటు తీసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ అన్నమాట అరటికాయ బజ్జీ. ఈ చిన్న వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.